Welcome to Bhaskara Vankalapati Physics. Our another ID is Physics Bhaskar sir. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటువంటి కాన్సెప్ట్ చూసినట్లయితే మెమరైజ్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ డిఫరెంట్ షేప్ ఉన్నటువంటి బాడీస్కి మనం ఎలాగా దాని యొక్క ఆన్సర్ మెమరైజ్ చేసుకోవచ్చు, షార్ట్ ట్రిక్స్ అని చెప్పేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా నీట్లోను మెయిన్స్లోను ఎంసెట్లో ఈ టైప్ ఆఫ్ షేపుల మీద షేపుల మీద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. సో కాబట్టి వాటిని మెమరైజ్ చేయడానికి కోసం షార్ట్ ట్రిక్స్గా చూద్దాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటువంటి షేపులు చూసినట్లయితే రింగు, డిస్క్, ఎలోస్పియర్, అలాగే సాలిడ్ స్పియర్, ఈ 4 షేపుల మీద మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనం ఒక యాక్సిస్ నుంచి పాస్ అవుతున్నట్లయితే, ఒక యాక్సిస్ పాస్ అవుతున్నట్లయితే డిఫరెంట్ పొజిషన్లో పాస్ అవుతున్నటువంటి యాక్సిస్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే రింగ్ తీసుకున్నాను. ఈ రింగ్ నుంచి ఎగ్జాంపుల్గా రింగ్ తీసుకున్నట్లయితే ఆ రింగ్ నుంచి ఒక యాక్సిస్ అనేది సెంటర్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్గా పాస్ అవుతున్నట్లయితే, అలాగే ఎనోదర్గా టాంజెంటల్గా ఒక యాక్సిస్ని తీసుకున్నాం, అలాగే డయామీటర్గా ఒక యాక్సిస్ని తీసుకున్నాం, అలాగే డయామీటర్తో ఇంక్లూడింగ్గా టాంజెంటల్గా మనం తీసుకున్నట్లయితే ఆ రింగ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కేసులో చూస్తే ఆ యాక్సిస్ అనేది ఆ రింగ్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి పాస్ అవుతున్నట్టుగా, అనగా ఫర్ ఎగ్జాంపుల్ మనం దీని యొక్క రింగ్గా మనం కన్సిడర్ చేసినట్లయితే ఈ రింగ్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి పాస్ అవ్వడం, ఒక యాక్సిస్ అనేది ఇలా పాస్ అవుతూ ఉన్నట్లయితే, సో ఇలాగా ఒక యాక్సిస్ పరంగా ఇలా పాస్ అవుతున్న యాక్సిస్ పరంగా ఈ షేప్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే దాన్ని ఈజీగా మనము that we know that moment of inertia I equal to mr square, so that డైరెక్ట్గా I equal to mr square ని మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రాయొచ్చు. అలాగే రెండో ఎగ్జాంపుల్ ప్రాబిలిటీ చూస్తే టాంజెంటల్గా తీసుకుంటున్నాము, అనగా మనం యాక్సిస్కి, సో మనం యాక్సిస్ అనేది ఎనోదర్ యాక్సిస్, ఒక యాక్సిస్ సెంటర్ పాయింట్ నుంచి ఎనోదర్ యాక్సిస్గా మనం చూసినట్లయితే ఈ రింగ్కి ఇలా టాంజెంటల్గా ఉన్నట్లయితే, సో దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి టోటల్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I ఈక్వల్ టు సెంటర్ పాయింట్ నుంచి అనగా mr స్క్వేరు, అలాగే టాంజెంటల్ నుంచి కూడా రేడియస్ ఆరే కాబట్టి mr స్క్వేర్. టోటల్ మనకి టాంజెంట్ అనగానే మనకి గుర్తుండాల్సింది mr స్క్వేర్ యాడ్ చేయటం. సో దట్ ఏ ఆప్షన్ అయినా సరే టాంజెంట్ అనగా mr స్క్వేర్ గుర్తుంచుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి ఈ పాస్ అవుతున్నటువంటి ఆ యాక్సిస్ పరంగా వచ్చినట్టు ఆన్సరు ప్లస్ టాంజెంటల్ అనగా mr స్క్వేర్. సో వాటిని యాడ్ చేసుకున్నట్లయితే mr స్క్వేర్ ప్లస్ mr స్క్వేర్ 2mr స్క్వేర్ అనేది ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈ యొక్క కేస్కి అవుతుంది. అలాగే నెక్స్ట్ అదే రింగ్కి పాసింగ్ త్రో డయామీటర్, యాక్సిస్ అనేది డయామీటర్గా పాస్ అవుతున్నట్లయితే, అనగా మనం తీసుకున్నటువంటి రింగ్ ఇలా ఉన్నట్లయితే ఆ రింగ్కి డయామీటర్ అనగా ఇలా అవుట్ సైడ్గా ఇలా యాక్సిస్ అనేది పాస్ అవుతున్నట్లయితే, సో యాక్సిస్కి ఇలాగా పాస్ అవుతున్నట్లయితే అవుట్ సైడ్గా మనకి ఇలాగా పాస్ అవుతున్నట్లయితే దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది డయామీటర్కి I ఈక్వల్ టు mr స్క్వేర్ బై 2 హాఫ్ ఆఫ్ ది ఉంటుంది కాబట్టి mr స్క్వేర్ బై 2. అలాగే ఎనోదర్ ఎగ్జాంపుల్గా మనం చూస్తే, సో ఒక యాక్సిస్ డయామీటర్గా పాస్ అవుతుంది, ఎనోదర్ యాక్సిస్ అనేది టాంజెంటల్గా ఉన్నట్లయితే దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ I ఈక్వల్ టు డయామీటర్గా పాస్ అవుతున్నట్లయితే మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా mr స్క్వేర్ బై 2. అలాగే టాంజెంటల్ అనగానే మనకి mr స్క్వేర్ నోటెడ్ అవ్వాలి కాబట్టి mr స్క్వేర్ యాడ్ చేస్తున్నాను. సో వీటిని సమ్ చేస్తే 3mr స్క్వేర్ బై 2 అవుతుంది. ఈ విధంగా మనం రింగ్కి మనం తీసుకున్నటువంటి యాక్సిస్ అనేది దాని యొక్క సెంటర్ నుంచి పాస్ అవుతున్నట్లయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I ఈక్వల్ mr స్క్వేరు, అలాగే పర్పెండిక్యులర్గా సెంటర్ నుంచి ఒక యాక్సిస్ పాస్ అవుతూ టాంజెంటల్గా ఎనోదర్ యాక్సిస్ ఉన్నట్లయితే mr స్క్వేర్ ప్లస్ mr స్క్వేర్ దట్ ఈక్వల్ టు 2mr స్క్వేర్.
అలాగే డయామీటర్ నుంచి పాస్ అవుతున్నట్లయితే యాక్సిస్ దాని యొక్క డయామీటర్ రేడియస్ హాఫే కాబట్టి సో దట్ mr²/2గా మనం తీసుకోవచ్చు. అలాగే డయామీటరు ప్లస్ టాంజెంటల్ తీసుకున్నట్లయితే డయామీటర్ mr²/2 అలాగే టాంజెంటల్ అనగా mr² కాబట్టి టోటల్గా దీన్ని సింప్లిఫై చేస్తే 3mr²/2గా తీసుకోవచ్చు. ఈ విధంగా రింగ్కి మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ కేసులో డిస్క్ తీసుకుందాం. ఎగ్జాంపుల్గా మనం డిస్క్ తీసుకున్నట్లయితే డిస్క్ కనుక మనం ఒక సీడీ, ఆ సీడీకి సెంటర్ మనకి ఇలా హోల్ ఉంటుంది కాబట్టి అలాగా డిస్క్గా మనం తీసుకున్నాం. ఆ డిస్క్ నుంచి సెంటర్లో అంటే డిస్క్ యొక్క దాని యొక్క సెంటర్ నుంచి ఇలాగ ఒక యాక్సిస్ పాస్ అవుతున్నట్లయితే దాని పరంగా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే I = mr²/2 పర్ డిస్క్ సెంటర్ పాయింట్ నుంచి పాస్ అవుతుండే. అలాగే సెకండ్ కేసులో మన ప్రాబిలిటీ చూస్తే టాంజెంటల్గా ఎనోదర్ యాక్సిస్ పాస్ అవుతున్నట్లయితే దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఇనిషియల్గా మన దీని యొక్క సెంటర్ నుంచి పాస్ అవుతున్నటువంటి దాని యొక్క యాక్సిస్కి mr²/2 ప్లస్ టాంజెంటల్ అనగానే మనకి ఏ కేసు అయినా సరే mr² యాడ్ చేయాలి. సో దట్ టోటల్గా 3mr²/2 అవుతుంది వీటి యొక్క సమ్. అలాగే అనోదర్గా మనం చూసినట్లయితే దాని యొక్క డయామీటర్గా ఒక యాక్సిస్ పాస్ అవుతున్నట్లయితే దాని యొక్క ఉన్నటువంటి దాంట్లో హాఫే కాబట్టి సో దట్ mr²/2 2లో హాఫ్ కాబట్టి 4. సో దాని యొక్క డయామీటర్ నుంచి పాస్ అవుతున్నట్లయితే సింగిల్గా యాక్సిస్ దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I = mr²/4. అలాగే దాని డయామీటరు ప్లస్ టాంజెంటల్ మనం తీసుకున్నట్లయితే ఈ కేసులో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డయామీటర్ అనగా mr²/4 ప్లస్ టాంజెంటల్ అనగా mr². టోటల్ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే యాడ్ చేస్తే 5mr²/4. ఈ విధంగా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డిస్క్కి మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎలోస్పియర్ తీసుకున్నాం. ఎలోస్పియర్ ఈజ్ నథింగ్ బట్ ఒక బాల్ అనమాట. ఆ బాల్ లోపల ఇన్సైడ్ ఎంటీగా ఉంటుంది. సో ఆ విధంగా మనం కన్స్ట్రక్ట్ చేసుకుందాం ఎజంప్షన్గా. సో ఈ యొక్క దీనికి ఒక యాక్సిస్ అనేది దాని యొక్క బాల్ అంటే ఆ స్పియర్ యొక్క ఎలోస్పియర్ యొక్క ఇన్సైడ్గా పాస్ అవుతున్నట్లయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం మెమరైజ్ కోసం ఈజీ షార్ట్ ట్రిక్స్ కోసం మనం ఏం చేస్తున్నామంటే S అనగా 2 H అనగా 3గా మనం నోట్ చేసుకున్నట్లయితే సో దట్ సో దీన్ని సెల్ అంటాం. సెల్ అనగా 2/3mr². ఇలా నోట్ చేసుకోండి. S మీన్స్ సెల్, S మీన్స్ 2, H మీన్స్ 3, 2/3mr². అలాగే ఎనోదర్గా మనం చూసినట్లయితే ఒక యాక్సిస్ ఏమో దాని యొక్క సెంటర్ నుండి పాస్ అవుతుంది. ఎనోదర్ యాక్సిస్ టాంజెంటల్గా పాస్ అవుతున్నట్లయితే దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే సెల్లే కాబట్టి 2/3 mr² అనేది ఒక సింగిల్ యాక్సిస్. టాంజెంటల్ అనగానే మనకు ఆల్రెడీగా నోటెడ్ అయినటువంటి వాల్యూ mr². సో వీటిని సమ్ చేసినట్లయితే 5mr²/3 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఈ యొక్క దీని నుంచి డయామీటర్గా పాస్ అవుతున్నట్లయితే సో దట్ డయామీటర్గా పాస్ అయినా సో డిఫరెంట్ షేప్లో పాస్ అయినా దాని యొక్క డయామీటర్ అనేది చేంజ్, రేడియస్ అనేది చేంజ్ అవ్వట్లేదు కాబట్టి యాజ్ టీజ్గా మనకి ఇన్సైడ్గా పాస్ అవుతున్నా డయామీటర్గా పాస్ అవుతున్నా సేమ్ ఆన్సరే వస్తుంది 2/3 mr². అలాగే ఎనోదర్ పాసిబిలిటీస్ చూసినట్లయితే ప్రాబిలిటీ సో దీని యొక్క డయామీటరు ప్లస్ టాంజెంటల్గా మనం తీసుకున్నట్లయితే సో దట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 2/3 mr² ప్లస్ టాంజెంటల్ అనగా mr². సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 5mr²/3. ఈ విధంగా డిఫరెంట్ పొజిషన్కి ఆ యాక్సిస్ ఆ స్పియర్ అంటే ఎలోస్పియర్కి అనగా సెల్కి మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎగ్జాంపుల్గా మనము
సాలిడ్ స్పియర్ తీసుకున్నాం. సాలిడ్ స్పియర్ అనగా మనం ఎక్స్పెరిమెంట్లో వాడేటువంటి మెటాలిక్ బాబ్ సింపుల్ పెన్లో వాడతాం. సో దాన్ని ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే ఆ షేప్లో ఉన్నటువంటి టోటల్ ఎంటీ లేకుండా ఒక సాలిడ్ షేప్లో ఉన్నటువంటి స్పియర్ని మనం సాలిడ్ స్పియర్గా తీసుకుంటాం. ఆ సాలిడ్ స్పియర్ నుంచి ఆ ఇన్సైడ్గా ఒక యాక్సిస్ అనేది పాస్ అవుతున్నట్లయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీగా షార్ట్ ట్రిక్స్ కోసం మనము ఎస్ అనగా 2 అలాగే పి మీన్స్ 5 ఉండేటట్టుగా మనం గుర్తుంచుకున్నట్లయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈక్వల్ టు 2/5 mr² నోట్ చేసుకోవచ్చు. అలాగే అనదర్గా ఒక యాక్సిస్ ఏమో ఇన్సైడ్గా పాస్ అవుతుంది, అలాగే అనదర్ యాక్సిస్ అనేది టాంజెంటల్గా పాస్ అవుతున్నట్లయితే దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనం ఈ కేసులో చూస్తే సో దట్ ఇన్సైడ్గా అనగా 2/5 mr² ప్లస్ టాంజెంటల్ అనగా mr² కాబట్టి వాటిని మొత్తం కూడా సమ్ చేసినట్లయితే 7 mr²/5. సో ఈ విధంగా ఈ కేసులో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అనదర్గా సాలిడ్ స్పియర్ నుంచి డయామీటర్గా ఒక యాక్సిస్ కనుక పాస్ అవుతున్నట్లయితే దానికి అవుట్ సైడ్గా యాక్సిస్ కనబడుతూ ఉన్నట్టుగా డయామీటర్గా వెళ్తున్నట్లయితే దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం చూసినట్లయితే సో మనం ఏ షేప్లో చూసినా సరే ఇక్కడ ఎటువంటి చేంజ్ అనేది రేడియస్లో లేదు కాబట్టి దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇన్సైడ్ అయినా అవుట్ సైడ్ డయామీటర్గా పాస్ అవుతున్నా సరే సేమ్ వస్తుంది 2/5 mr². అలాగే ఇక్కడ 2 యాక్సిస్ ఉన్నట్టుగా కన్సిడర్ చేస్తే వన్ యాక్సిస్ ఏమో డయామీటర్గా పాస్ అవటం, అనదర్ యాక్సిస్ అనేది టాంజెంటల్గా ఉన్నట్లయితే దట్ ఈక్వల్ టు 2/5 మనకి mr² ప్లస్ టాంజెంటల్ అనగా mr². సో సింప్లిఫై చేసినట్లయితే దట్ I ఈక్వల్ టు 7 mr²/5. సో ఈ విధంగా డిఫరెంట్ షేప్ ఉన్నటువంటి బాడీస్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం షార్ట్ ట్రిక్స్గా మెమరైజ్గా ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్సే. వీటి యొక్క కాన్సెప్ట్ అనేది మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో కాబట్టి నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ మెమరైజ్తో మెంటల్ ఎబిలిటీస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ది బెస్ట్.